హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ మనం చూసామనుకోండి, మార్కెట్ నిఫ్టీ 50 వచ్చేసి 200 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేస్తుంది. మార్నింగ్ ఓపెనింగ్ నెగిటివ్లో అయింది, బట్ క్లోజ్ అయింది నిఫ్టీ 50 200 పాయింట్స్ పాజిటివ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 650 పాయింట్స్. నిఫ్టీ ఐటీ కూడా పాజిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ ఎవ్రీ డే మీకు ఒక పాయింట్ చెప్తాను, మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ని అండ్ మన ఆల్గో లెవెల్స్ని ఫాలో అవ్వడానికి క్లియర్లీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాను. అండ్ ఇవాళ కూడా మీరు చూసినట్టు అనుకోండి, మార్కెట్ మార్నింగ్ నుంచి నేను మన ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను, దాంతోపాటు టైం టు టైం అప్డేట్స్ కూడా ఇచ్చాను మీకు. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్నింగ్ మనకి 9:27కి నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను. దాని తర్వాత క్లియర్లీ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది ఇక్కడ మార్కెట్లో. అండ్ దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుందో ఆ పర్టికులర్ పాయింట్లో కూడా మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉంది. ఈ 60,500 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ 60,800 to 60,900 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు అని చెప్పి రెండు టార్గెట్స్ కూడా హిట్ అయిపోయినాయి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేసే ఛాన్సెస్ ఉంది ఇవాళ నిఫ్టీని అని కూడా చెప్పాను. సో ఇవాళ మీరు చూస్తారనుకోండి, మార్నింగ్ అవర్స్లో నిఫ్టీ కూడా మార్కెట్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయిందో అండ్ నిఫ్టీ కూడా దాంతోపాటు మూవ్ అయింది. అండ్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే గ్యాప్ ఉందో అప్ సైడ్లో ఆల్మోస్ట్ ఆల్ గ్యాప్ని రీఫిల్ చేసేసింది. ఓకే, సో క్లియర్లీ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో క్లియర్గా వర్క్ అవుతాయి. ఆల్గో లెవెల్స్ ఏదైతే ఆర్జెడ్ అండ్ ఎస్జెడ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మార్నింగ్ అవర్స్లో 9:15 to 3:30 కాన్స్టెంట్గా ఉంటాయి. ఎటువంటి చేంజెస్ అనేది జరగదు. వన్స్ ఒకసారి లెవెల్స్ అనేది ఫామ్ అయిన తర్వాత ఆల్గో ఆర్జెడ్ అనేది ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది ఇనిషియల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. వన్స్ ఒకవేళ ఇది ఆల్గో ఆర్జెడ్ లెవెల్ పైకి ప్రైస్ కనుక వెళ్ళింది అనుకోండి, రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయిపోతుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కేసులోనే చూసుకోండి, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ పర్టికులర్ ఈ పాయింట్లో మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్లో ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అయిందో 60,300, దాని తర్వాత ప్రీవియస్లీ ఇక్కడ కూడా మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ జరిగింది. ప్రీవియస్లీ ఈ పర్టికులర్ పాయింట్లో కూడా మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకోవడానికి ట్రై చేసింది. 60,500 బ్రేక్ అయిన తర్వాత ఇంకా క్లియర్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ పర్టికులర్ ఏరియా సపోర్ట్లోకి యాక్ట్ చేసింది. దాని తర్వాత ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ క్రియేట్ అయింది అండ్ అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర నేను కన్ఫర్మేషన్ చెప్పాను, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఇంకా అని చెప్పి. అండ్ 60,900 కూడా బ్రేక్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీలో, క్లియర్ ర్యాలీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ వల్లనే మనకి ఇవాళ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఆల్ మొమెంటం వచ్చింది. అండ్ నిఫ్టీ మనం చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే రెసిస్టెన్స్ ఉందనో, సో 500 to 550 ఏదైతే 50 పాయింట్స్ రెసిస్టెన్స్ జోన్ ఉండేనో, మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఎంతైతే మూమెంట్ వచ్చిందో మళ్ళీ అంత కిందికి మళ్ళీ మూమెంటం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఈ హైస్ బ్రేక్ చేసింది. దెన్ మార్కెట్ అగైన్ ఏదైతే 25,550 లెవెల్ ఉందో ఈ లెవెల్ బ్రేక్ చేసింది. అండ్ ఆల్గో రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇది మనకి సపోర్ట్ అయిపోతుంది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ట్యాప్ చేసి అండ్ అప్ సైడ్ వెళ్ళి ఈ ఏరియా దగ్గర నేను కన్ఫర్మేషన్ చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉంది, నిఫ్టీని కూడా లీడ్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. మార్కెట్ ఇప్పుడు మనం చూసామనుకోండి 25,700కి దగ్గరకు వచ్చేసింది. అంటే ఎవ్రీ డే మీరు ఒకవేళ ఆల్గో రెసిస్టెన్స్ ఆర్జెడ్ కానీ ఆల్గో సపోర్ట్స్ని కానీ మీరు లెవెల్స్ని ట్రాక్ చేస్తున్నారు అనుకోండి, మీ ట్రేడింగ్ స్టైల్తోని మీ ట్రేడింగ్ ప్రైస్ యాక్షన్తోని దీన్ని ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, మీకు కూడా మంచి ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ అనేది పాసిబిలిటీస్ అనేది పెరిగిపోతాయి. ఓకేనా, సో ఎవ్రీ డే మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను ఈ లెవెల్స్ అన్నీ కూడా. ఈ రెండు లెవెల్స్ మీరు ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడ నుంచి ఫాలో అవచ్చు. సో నిన్న మనం ఏదైతే అనాలిసిస్ చేసామో సో క్లియర్గా వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుందాం ఫస్ట్. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఏదైతే ఫ్రైడే రోజు క్యాండిల్ ఉండేనో సో కంప్లీట్లీ దాన్ని మార్కెట్ అనేది ఆక్యుపై చేసింది. ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది ఇక్కడ మీరు చూసారనుకోండి. సో కంప్లీట్లీ అండ్ ఇప్పుడు మార్కెట్ ఒక పాయింట్ అనేది రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి మనకి ఈ పర్టికులర్ ఏరియా మీరు చూస్తున్నారు కదా, ప్రీవియస్లీ ఇక్కడ ఒక గ్యాప్ ఉండే. ఓకే, సో గ్యాప్స్ అనేవి ప్రీవియస్లీ మార్కెట్ ఒకవేళ ప్రైస్ పైన ఉందనుకోండి, గ్యాప్ పైన ఉంటే ఇది ఒక సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. ప్రైస్ కింద ఉందనుకోండి, మార్కెట్ కింద ఉందనుకోండి, ఏదైతే ఈ గ్యాప్ ఉందో అది రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే,
సో 25,780 to 25,700 లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, సో ప్రైస్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి ఫర్దర్గా ఏదైతే ఇవాళ మార్కెట్లో హైస్ ఉన్నాయో అండ్ ఆ హైస్ పైన మార్కెట్ అనేది హోల్డ్ చేయాలి. ప్రైస్ హోల్డ్ చేసింది అనుకోండి దెన్ అప్పుడు స్ట్రాంగ్లీ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 25,850 అండ్ 25,900 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ వెళ్ళకుండా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి అది మనకి ఇంట్రాడేలో అర్థమైపోతుంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 25,550 కింద ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి మార్కెట్ అప్పుడు మనం ఆలోచించవచ్చు బేరీస్ సైడ్. యాజ్ ఆఫ్ నో పాజిటివ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏదైతే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసిందో అది పాజిటివ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇంకొక పాయింట్ నిన్న క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక సపోర్ట్ ఉందని చెప్పి కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను నేను. సో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి కూడా నిన్న మెన్షన్ చేశాను నేను వీడియోలో. ఓకే, సో 25,400 to 25,450 లెవెల్ ఏరియాలో మార్కెట్ అనేది బౌన్స్ చేయొచ్చు. బయర్స్ ఇక్కడ నుంచి అప్సైడ్ తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. మార్కెట్ ఇవాళ అది మనకి యాక్టివిటీ కనిపించింది. ఓకే, సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గానే చూడొచ్చు అండ్ మార్కెట్ ఫర్దర్ అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయకూడదు. ఓకే, సో సింపుల్ ప్లాన్ రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు నిఫ్టీ వచ్చేసి ఒకవేళ ఇక్కడ 25,720 to 25,750 పైన 750 or 780 ఈ లెవెల్స్ 780 అనుకుంటా. సో 25,780, సో 25,780 ఈ ఏరియాలో కొంచెం కాల్ సైడ్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. వన్స్ ఒకవేళ ఈ ఏరియా బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు మళ్ళీ స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 25,887 to 25,900 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయవచ్చు అంటే 25,550 బిలో మార్కెట్ వస్తే అప్పుడు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇవాళ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిందో సో ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఈ ఏరియా నుంచి మార్కెట్లో అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్ అనేది సో ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్ చాలా సపోర్ట్ తీసుకుంది. సో ఈ ఏరియా కిందికి వస్తేనే మనం ఆలోచించవచ్చు బేరిష్ సైడ్. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ ఏరియా పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గానే చూడొచ్చు నిఫ్టీలో. క్లియర్ అండి, నిఫ్టీ క్లియర్ అయింది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి క్లియర్లీ పాజిటివ్లోనే ఉంది. సో నేను ఆల్రెడీ క్లియర్లీ నిన్న కూడా అనాలిసిస్ వీడియోలో కవర్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కంపేర్ టు నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూశాను అనుకోండి, ఇక్కడ మీరు చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఈ జోన్ మీరు అబ్జర్వ్ చేయండి. డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చేసి ఏదైతే బాక్స్ ఉందో ఈ పర్టికులర్ బాక్స్ మార్కెట్ వచ్చేసి ప్రీవియస్లీ ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ అయింది. అగైన్ ఇవాళ మార్కెట్ ఇదే పర్టికులర్ పాయింట్ ఏరియా నుంచే మార్కెట్లో బౌన్స్ కనిపించింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది ఇవాళ మార్కెట్. ప్రీవియస్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 5 days ఒక క్యాండిల్స్ ఒక హైస్ అండ్ లోస్ అండ్ బాడీస్ను కూడా మార్కెట్ అనేది క్లోజ్ చేసింది దానిపైన. కాబట్టి స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫర్దర్ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీని. టువర్డ్స్ బ్యాంక్ నిఫ్టీ 61,200 to 61,500 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ లేకుంటే డిప్ ఆన్ బై కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ ఒక సపోర్ట్ వచ్చేసి 60,500 or 550 లెవెల్ అవుతుందో ఇది మంచి సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా 60,400 ఈ రెండు లెవెల్స్ కూడా మంచి సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ డిప్ వచ్చి మార్కెట్లో ఇక్కడ నుంచి కూడా మనం బులిష్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఒకవేళ డిప్ వచ్చినా సరే. ఓకే, లేకుంటే మార్కెట్కి ఏదైతే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కేసులో మాత్రం మీరు అట్లీస్ట్ ½ an hour to 1 hour వెయిట్ చేయండి. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఫస్ట్ టిక్లోనే బయింగ్ సైడ్లో ప్లాన్ చేయకండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఫస్ట్ టిక్లోనే మీరు సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేయకండి. ఓకేనా, సో వెయిట్ చేయండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ప్రైస్ వచ్చేసి మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ కొద్దిగా టైం ఇవ్వండి. మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇనిషియల్గా. మళ్ళీ వచ్చి సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మీరు ప్లాన్ చేయొచ్చు బుల్లిష్ సైడ్లో. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కామెంట్స్ చూస్తున్నాను రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంటున్నారు. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఆప్షన్ బయర్ అనుకోండి ఓవర్ నైట్ BTST క్యారీ చేస్తున్నారు అనుకోండి మీరు హెడ్జ్ చేసుకొని నడవండి. సో ఆల్వేస్ మనం అనుకున్నట్టు జరగదు. మన మార్కెట్స్లో మనం అనుకున్న రివర్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ప్లీజ్ హెడ్జ్ చేసుకొని నడవండి. అండ్ ప్లీజ్ నన్ను గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని మాత్రం అడగకండి. ఓకేనా, సో ఏదైతే ట్రేడ్
ప్లాన్ చేస్తున్నాను, బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక పాయింట్, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నేను చూశాను. సో ఒక మెంబర్ అయితే ఏం చెప్పారంటే ప్రైస్ హయ్యర్ వెళ్తే అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, డౌన్ సైడ్లో వస్తే బేరిష్లో ప్లాన్ చేయొచ్చు, దీనికి అనాలిసిస్ ఎందుకు అని చెప్పారు. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఇదే కామన్ మిస్టేక్, ప్రైస్ అప్ సైడ్లో వెళ్తుంది అనుకోండి, సో మోర్ హయ్యర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే అక్కడ ఏదైతే ప్రీవియస్లీ క్యాండిల్స్ ప్రకారం రెసిస్టెన్సెస్ బ్రేక్అవుట్ అవుతాయో దాని ప్రకారం మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రైస్ లోవర్ వెళ్తుంది అనుకోండి, ఇంకా లోవర్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే మార్కెట్ ఇంత పడ్డది కదా, ఇంకెంత పడుతుందిలే అని చెప్పి రివర్సల్ పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. అది చేయడం కరెక్ట్ కాదు. మార్కెట్ ఒక ట్రెండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడం కరెక్ట్. సో నేనైతే అదే ఫాలో అవుతాను. సో మీ ఇష్టం, మీ అనాలిసిస్ చేసి మీరు ఎటువంటి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి సెన్సెక్స్ చూసుకుందాం. అండ్ సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ బోత్ సేమ్. అండ్ ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ చూపిస్తాను. సెన్సెక్స్ మీరు చూసారనుకోండి, ఇక్కడ కూడా ఒక బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ కాకపోతే సెన్సెక్స్లో కూడా మీరు చూసారనుకోండి, ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ నేను ఒక గ్యాప్ని డ్రా చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఒక గ్యాప్ కనిపిస్తుంది, అది వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఏరియాలో మనకు ఒక గ్యాప్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చేది ఈ గ్యాప్ అనేది ఒక రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ ఒకవేళ ఈ గ్యాప్ పైన మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఆ గ్యాప్ వచ్చేసి నేను హారిజంటల్ లైన్స్ కూడా డ్రా చేస్తాను, సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమైపోతుంది. ఓకే, సో దీని స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవాలనుకుంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి 83,500 లెవెల్ అండ్ 83,337 లెవెల్. ఓకే, సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఒకవేళ మీరు కాల్ సైడ్లో ట్రేడ్ చేస్తున్నా సరే మార్కెట్లో క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఓకే, సో ఎందుకంటే ప్రైస్ ఈ ఏరియా నుంచి రిజెక్ట్ చేసినా సరే మీరు ఎక్కువగా లాసెస్ అవ్వకుండా, సో మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా అనేది రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. గ్యాప్స్ ఆల్రెడీ చెప్పాను. సో ప్రైస్ ఒకవేళ దీనిపైన ఉంటే ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు, ప్రైస్ కింద ఉందనుకోండి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గ్యాప్. అండ్ మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ ఏదైతే ఉందో దీని కింద ఉంది కాబట్టి స్లైట్లీ రెసిస్టెన్స్ అనుకోవచ్చు మనం. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక హోల్డ్ చేసింది అనుకోండి, సెన్సెక్స్లో 83,850 to 83,950 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అండ్ టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే ఫస్ట్ ఇనిషియల్గా మనకు క్లియర్లీ అర్థమైపోతుంది, మార్కెట్ 83,000 లెవెల్ కిందకి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 83,000 లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు. ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్లో ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా హయ్యర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా హయ్యర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 83,500 83,600 వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో రెసిస్టెన్స్ లెవెల్స్ ఇది బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ని హోల్డ్ చేసి మళ్ళీ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మనం బులిష్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏదైతే పాయింట్స్ చెప్పానో అదైతే నా పర్స్పెక్టివ్. మీరు మీ అనాలిసిస్ అండ్ మీ ఏదైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనకి 25,700 లెవెల్ దగ్గర 1,33 ఉంది. అండ్ ఇక్కడ 25,800 లెవెల్ దగ్గర 1,59 ఉంది. అండ్ 25,950 అండ్ 26,000 లెవెల్ దగ్గర 2,20,000 ఉంది. ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. 26,000 లెవెల్ అండ్ 25,800 లెవెల్. ఓకే, అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి మనం 25,600 1,74,000 అండ్ 25,500 వచ్చేసి 2,34,000 ఉంది. సో ఇక్కడ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసారనుకోండి, సో 25,500 లెవెల్ దగ్గర అండ్ 26,000 లెవెల్ దగ్గర మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దట్టు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే 26,000 లెవెల్ దగ్గర -2 ఉంది, అన్వైండ్ అయింది. అండ్ 25,500 లెవెల్ దగ్గర చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అంటే ఒక 25,500 లెవెల్ దగ్గర అండ్ 25,600 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ లెక్క కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే పాజిటివ్ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. ఓకే, నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను ఇక్కడ. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి 181 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ US టెక్ వచ్చేసి 52 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ డాక్స్ వచ్చేసి మనం చూసామనుకోండి 20 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 180 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. ఓకే, సో ఓవరాల్గా అన్ని మార్కెట్స్ కూడా నాకు పాజిటివ్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మేబీ మన మార్కెట్స్ కూడా పాజిటివ్ రేపు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వచ్చేసాం. సో వీకెండ్లో క్రిప్టో అయితే మంచి ట్రేడ్స్ ప్రాఫిటబుల్గా బుక్ చేసాం మేమైతే. అండ్ ఆల్రెడీ షేర్ కూడా చేశాను అండ్ అనాలిసిస్ కూడా మీకు షేర్ చేశాను నేను. అండ్ ఇప్పుడు మీరు చూసారనుకోండి క్రిప్టోలో జస్ట్ ఒక మొమెంటం వచ్చింది. క్రిప్టోలో ఇక్కడ 68,840
845 నుంచి 69,600 వరకు మొమెంటం వచ్చింది విత్ వాల్యూమ్స్ కూడా మీరు చూడండి ఇక్కడ. సో మార్నింగ్ ఒక ట్రేడ్ కూడా ప్లాన్ చేసాం. మార్నింగ్ 600 పాయింట్స్ ఎస్ఎల్ ట్రిగర్ అయిపోయింది మాది. సో ఎస్ఎల్కి ముందే ఎగ్జిట్ చేశాను. ఎస్ఎల్కి ముందే ఎగ్జిట్ చేశాను. దాని తర్వాత ఫ్లిప్ ట్రేడ్ తీసుకున్నాను. ఆ ఫ్లిప్ ట్రేడ్లో మార్నింగ్ ఏదైతే ఎన్ని పాయింట్స్ అయితే లాస్ అయ్యామో అన్ని పాయింట్స్ కవర్ చేసేసాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఏదైతే ట్రేడ్ ఉందో అది హోల్డ్ చేస్తున్నాం స్టిల్ ఇంకా కూడా. అండ్ మార్కెట్ అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయ్యిందనుకోండి, సో బిట్ కాయిన్ వచ్చేసి 70,000 అండ్ 71,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేది ఉన్నాయి. సో నేను స్లైట్లీ హైయర్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు కూడా ఒక క్లియర్ కన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో ట్రేడ్ ప్లాన్ చేశాను మార్నింగ్. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ చాలా చాపీగా ఉండే మార్నింగ్ నుంచి ఈ ఏరియా ఈ జోన్ దగ్గర. సో ఇక్కడ ఎస్ఎల్ ఈ పర్టికులర్ పాయింట్ ఎస్ఎల్ పెట్టాను. దీని దగ్గర ఈ పర్టికులర్ ఏరియా వచ్చినప్పుడు ఎస్ఎల్ నియర్ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేసేసి ఫ్లిప్ చేసాం ట్రేడ్ని. సో ఇది పర్టికులర్ పాయింట్ దగ్గర 69,000 to 68,900 రేంజ్లో మనం ప్లాన్ చేసాం. సో ఇక్కడ ఈ ఏరియా నుంచి మార్కెట్లో ఇప్పుడు అప్ సైడ్లో మూమెంటం వచ్చింది. ఈ పర్టికులర్ ఏరియా దగ్గర 50% క్వాంటిటీ ఆల్రెడీ బుక్ చేసేసాం. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో చూపిస్తాను నేను. అండ్ అప్ సైడ్ మార్కెట్ ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు బిట్ కాయిన్ అంటే 70,000 అండ్ ఇక్కడ మీకు ఏదైతే హైగా అనిపిస్తుంది కదా 70,800 వరకు కూడా ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ రేంజ్ బ్రేక్ అయింది అనుకోండి 72,000 వరకు అండ్ దానికన్నా పైకి కూడా బిట్ కాయిన్ వెళ్ళొచ్చు. ఓకే, బిట్ కాయిన్ బేరిష్ అవ్వాలంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 68,000 లెవెల్ వీక్లీ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితేనే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బిట్ కాయిన్ పాజిటివ్గా ఉండే ఛాన్సెసే ఉన్నాయి. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈథేరియం కూడా చూపిస్తాను. ఈథేరియం కూడా యాజ్ ఆఫ్ నో 2,000 లెవెల్స్కి దగ్గరలో ఉంది. సో ఆల్రెడీ చెప్పాను 2,000 లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్లీ కూడా ఈ లెవెల్స్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క చాలాసార్లు యాక్ట్ చేసింది. ఇప్పుడు కూడా మీరు చూసారంటే ఈ పర్టికులర్ రేంజ్ నుంచి బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఏదైతే లెవెల్ ఉందో ఇదే రేంజ్ నుంచి మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వన్స్ ఒకవేళ ఈ బ్రేక్అవుట్ అయ్యి ఈ ప్రైస్ హోల్డ్ చేసింది అనుకోండి మనకి ఇథేరియంలో కూడా, సో ఇథేరియం అప్ సైడ్ పాసిబిలిటీస్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే ఇథేరియంలో సో ఏదైతే ఈ ఐస్ ఉందో సో ఇక్కడ ఆల్రెడీ చూపిస్తాను. సో మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్ సో ఇక్కడ 2067 అండ్ 2096 ఆర్ 100 ఈ లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ 2000 లెవెల్ పైన ప్రైస్ కనుక హోల్డ్ చేస్తే. అండ్ వీకెండ్లో మేము ఇథేరియంలో కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇథేరియం 2000 to 2050 రేంజ్లో ప్లాన్ చేశాను. ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 2100 వరకు ట్రేడ్ క్యాప్చర్ చేశాం ఇథేరియం వీకెండ్లో. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర హోల్డ్ చేసింది అనుకోండి ఇథేరియంలో మళ్ళీ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది 2000 లెవెల్ దగ్గర అండ్ ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇథేరియం బేరిష్ అవ్వాలి అంటే ఫర్దర్గా ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి ఇవాళ మార్కెట్ ఏదైతే లో చేసిందో ఈ లో ఏదైతే ఉందో 1940 లో ఉందో ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇథేరియంలో. ఓకే, ఇథేరియంలో. ఓకే, క్లియర్ అండి. సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకోండి. సో మీరు ఫస్ట్ వచ్చి మన మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. క్రిప్టో రిగార్డింగ్ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేశాను, యూట్యూబ్ ఛానల్లో ఉంది. కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి క్రిప్టో మాస్టర్ క్లాస్ వీడియోస్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. సో ఆ 10 వీడియోస్ చూసారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. దీంట్లో ఫ్యూచర్స్ చేయవచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన లెవరేజ్ ఉంటుంది. ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. సో ఎక్స్ప్లోర్ చేయండి. సో కంప్లీట్లీ చేసిన తర్వాత మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే మీరు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుందో క్రిప్టో స్కాల్పర్ 5 minutes టైం ఫ్రేమ్ మీరు పెట్టారనుకోండి మీకు ఇక్కడ సిగ్నల్స్ ఇస్తుంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ నుంచి బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ మీరు చూసారనుకోండి ఎగ్జాక్ట్లీ వీకెండ్లో ఇక్కడ మార్కెట్ సెల్ సిగ్నల్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి యాజ్ ఆఫ్ నో మళ్ళీ మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ బ్రేక్అవుట్ అయితే బై సిగ్నల్ వస్తుంది. సో ఇలాంటి ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇదే యాక్సెస్. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ చూపిస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ యాజ్ ఆఫ్ నో ఇది ట్రేడ్ మేము 50% బుక్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ చూడండి 50% బుక్ చేసాం. 5:57 టైం చూడండి. సో మార్కెట్ వచ్చేసి అండ్ మార్నింగ్ ట్రేడ్ తీసుకుంది. ఎస్ఎల్ కూడా ఇటుగా అవ్వకముందే ఎగ్జిట్ చేయించేసాను. దాని తర్వాత ఫ్లిప్ చేశాను, టేక్ ఏ ఫ్లిప్ బై ఎంట్రీ. అండ్ ఇక్కడ చూడండి బీటీసీ నౌ నియర్ టు ఎస్ఎల్ ఎగ్జిట్ సెల్ సైడ్ ట్రేడ్.
మార్నింగ్ సెల్ సైడ్ ట్రేడ్ ఏదైతే తీసుకున్నామో 600 పాయింట్స్ లాస్లో ఉండే అది ఎగ్జిట్ చేసి దాని తర్వాత ఫ్లిప్ చేసాం అండ్ 600 పాయింట్స్ రికవర్ చేసాం యాజ్ ఆఫ్ నో. అండ్ దాన్ని మిగతాది ట్రైల్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నో. నేను ఇప్పటిదాకా చెప్పాను కదా. సో అండ్ వీకెండ్లో కూడా ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో అది కూడా చూపిస్తాను. సో వీకెండ్ ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో దాన్ని అన్ని కూడా ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థం అవ్వడానికి ఓన్లీ. అండ్ ఇక్కడ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా విత్ ప్రాపర్ అనాలిసిస్ అండ్ ప్రాపర్ ట్రేడ్ సెటప్స్తోనే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే నేను ఆల్రెడీ ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో టార్గెట్స్ అని మెన్షన్ చేశాను వీకెండ్లో. సో టార్గెట్స్ February 14th రోజు టార్గెట్స్ ఇథేరియం టార్గెట్స్ మెన్షన్ చేశాను అండ్ బిట్కాయిన్ టార్గెట్స్ మెన్షన్ చేశాను అండ్ అచీవ్ అయినాయి. అండ్ ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇప్పుడు కూడా కరెంట్ ఇవాళ డేట్లో కూడా నేను క్లియర్లీ మీకు చూపించాను ఏదైతే రన్నింగ్ ట్రేడో. అండ్ ఆ ట్రేడ్లో కూడా 50% బుక్ చేసి రిమైనింగ్ ట్రేడ్ చేస్తున్నాం. ఓకే, యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ చూసారనుకోండి. సో మీ కళ్ళ ముంగట చూడండి, బిట్కాయిన్ వచ్చేసి 69,700లో ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. మన ఎంట్రీ వచ్చేసి 69,000 లెవెల్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 700 పాయింట్స్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాం. అండ్ ఈవెన్ ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ కూడా మీకు ఇక్కడ చూసినట్టయితే బై సిగ్నల్ వచ్చింది, బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు బై సిగ్నల్ కన్నా ముందే నేను ట్రేడ్ ఇచ్చాను. బట్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చిన తర్వాత ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనేది ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్లో దీని స్ట్రాటజీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్రిప్టో రిగార్డింగ్. వెళ్ళి చూస్తే క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఓకేనా, దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఇండివిజువల్లీ కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ మీరు జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ నేను ప్రాసెస్ చెప్పాను, ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యారనుకోండి జాయిన్ అవ్వచ్చు. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.